వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే నేను చేస్తున్న రెసిపీ ఏమిటంటే ఉసిరికాయ రైస్ ని ఉల్లిగడ్డలతో చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమిటంటే ఫస్ట్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఉద్దిపాయలు 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు, 7 to 8 పచ్చిమిర్చి, సాల్ట్, కొత్తిమీర. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. రైస్ ఇలా తీసుకొని ఇలా తురుముకోవాలండి, ఇలా సన్నగా. ఈ ఉసిరికాయల వల్ల యూజ్ ఏమిటంటే, చెప్పాలంటే ఈ ఉసిరికాయల వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమున్నా తగ్గిపోతాయండి, జబ్బులుంటే. తర్వాత దీనివల్ల డైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నా ఇది కంట్రోల్ అవుతుంది. తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ చేస్తుందండి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే, వెయిట్ తగ్గాలి అనే వాళ్ళు, ఫ్యాట్ కరగాలి అంటే ఈ ఉసిరికాయని మనం తినే ఫుడ్ లో యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇదో అండి, ఒకటికి నేను కట్ చేశాను, తురుముకున్నాను. ఇలా మనకి రైస్ కి సరిపడేంత చూసుకొని తురుముకోవాలండి. దీంట్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. నేను తీసుకున్న రైస్ కి ఇంత సైజువి నేను 3 తురుముకున్నానండి. నేను సరిపోతుంది అనుకుంటున్నాను. నేను ఇట్లా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇదండి, ఇలా ఉల్లిగడ్డల్ని నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఒక కప్లోకి తీసేసుకున్నాను కదా. ఇలాగా నేను పచ్చిమిర్చిని కట్ చేసుకున్నానండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొనేసి ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. నేను ఈ రైస్కి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపాయలు. ఇవి కొంచెం మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం మిక్స్ చేయాలండి. దీంట్లోకి 10 to 15 కర్రీ వేసుకున్నాము. 1 కప్పు స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్ బాగా మగ్గాలండి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి ఒక 5 వేసుకున్నానండి దీనికి. ఇప్పుడు నేను తురుముకున్న ఉసిరికాయ తురుమును వేసేసుకుంటున్నానండి. కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ ఉసిరికాయకి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుందండి. కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ని. 1 టేబుల్ స్పూన్ దాకా పట్టచ్చు.
మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.